Hello dear students, ZPHS MP Patel Guda online classes ki swagatam. I had already dealt with the A reading of unit 1, the snake and the mirror. అది ఆల్రెడీ అయిపోయింది. చాలామంది టీవీలో వచ్చేది అర్థం కావట్లేదని అంటున్నారు. ఈ పర్టికులర్ క్లాస్లో ఐ డీల్ విత్ ద సమ్మరీ. ఓకే, విల్ డీల్ విత్ ద బి రీడింగ్ ఆఫ్ యూనిట్ 1, ద డక్ అండ్ ద క్యాంగరూ. టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఓపెన్ టు పేజ్ 16. పేజ్ 16 తీయండి. దిస్ ఈజ్ ఎ పోయం. చేతిలో పెన్సిల్స్ పెట్టుకోండి. ఇంపార్టెంట్ వర్డ్స్కి ఇంగ్లీష్లో అర్థం చెప్తాను, అక్కడే రాసుకోండి. ఆఫ్టర్ దాట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సమ్మరీ, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్. ఓకే, షల్ వి స్టార్ట్? పేజ్ నెంబర్ 16. ద డక్ అండ్ ద క్యాంగరూ. డక్ అంటే బాతు, క్యాంగరూ అక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ జంతువు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. షల్ వి స్టార్ట్? సెడ్ ద డక్ టు ద క్యాంగరూ. సెడ్, సెడ్ సేయింగ్ సేస్, చెప్పడం. గుడ్ గ్రేషియస్, ఇక్కడ గుడ్ అంటే మంచి, గ్రేస్ అంటే కృప. కానీ గుడ్ గ్రేషియస్ అని మనం ఎప్పుడు అంటామనంటే అయ్యో అని జనరల్గా తెలుగులో మనం ఆశ్చర్యం కలిగినప్పుడు కానీ లేదా కంఫర్ట్ ఫీలింగ్ అప్పుడు కానీ మనం అంటాం కదా, అది గుడ్ గ్రేషియస్. హౌ యు హాప్, హాప్ అంటే గెంతడం. ఓవర్ ద ఫీల్డ్స్ అండ్ ద వాటర్ టు, ఫీల్డ్స్ పొలం. యాజ్ ఇఫ్ యు నెవర్ వుడ్ స్టాప్. మై లైఫ్ ఇస్ ఎ బోర్ ఇన్ దిస్ నాస్టీ పాండ్. పాండ్ అంటే కుంట, నాస్టీ గలీజు. అండ్ ఐ లాంగ్ టు గో అవుట్ ఇన్ ద వరల్డ్ బియాండ్. ఐ విష్ ఐ కుడ్ హాప్ లైక్ యూ. విష్ అంటే కోరుకోవడం. సెడ్ ద డక్ టు ద క్యాంగరూ. సెకండ్ స్టాన్జా. ప్లీజ్ గివ్ మీ ఎ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. రైడ్ అంటే నడపడం, బ్యాక్ అంటే వీపు. సెడ్ ద డక్ టు ద క్యాంగరూ. ఐ వుడ్ సిట్ క్వైట్ స్టిల్. స్టిల్ అంటే కదలకుండా. అండ్ సే నథింగ్ బట్ క్వాక్. క్వాక్ అంటే బాతు చేసే శబ్దం. ద హోల్ ఆఫ్ ద డే లాంగ్ త్రూ. అండ్ వీడ్ గో. వీడ్ అంటే వీ వుడ్, విల్ వుడ్ షల్ షుడ్. గో టు ద డీ అండ్ ద జెలీ బో లీ. డీ అండ్ ద జెలీ బో లీ అన్నది ఒక ప్రాంతం పేరు. అయితే ఇది నిజమైన ప్రాంతం కాదు, కాల్పనిక ప్రాంతం. ఓవర్ ద ల్యాండ్, భూమిపైన. అండ్ ఓవర్ ద సీ, సముద్రం పైన కూడా. ప్లీజ్ టేక్ మీ అ రైడ్, ఓ డూ. సెడ్ ద డక్ టు ద క్యాంగరూ. పేజ్ నెంబర్ 16, 2 పేరాల అర్థం చెప్తున్నాను, వినండి. డక్ క్యాంగరూతో అన్నది, బాతు క్యాంగరూతో అన్నది. అబ్బా, నిజంగా నువ్వు ఎంత బాగా గెంతుతావు, పొలాలపైన గెంతుతావు, నీటిపైన కూడా గెంతగలవు. యాజ్ ఇఫ్ యూ నెవర్ స్టాప్. అంటే నీటిపైన గెంతడం అంటే నీటిపైన గెంతడం కాదు, ఎంత పెద్ద నీటి సరస్సున్నా దాన్ని మీద నుండి గెంతి అవతల వైపు ఒడ్డు వరకు నువ్వు దుంకగలవు. నిన్ను గెంతుతూ ఉంటే నేను చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే అసలు నువ్వు ఎప్పుడన్నా ఆపుతావా, ఎక్కడన్నా ఆగుతావా అన్న డౌట్ వస్తుంది, అంత ఫాస్ట్గా గెంతుతావు. కానీ నా జీవితం మాత్రం ఈ గలీజు కుంటలో ఎప్పుడు ఈదుతూ బోర్గా ఉంది. నేను బయటి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను. నేను కూడా నీలాగా గెంతితే ఎంత బాగుండు అని బాతు క్యాంగరూతో అన్నది. పేజ్ నెంబర్ 16, 2వ పేరా. ప్లీజ్ క్యాంగరూ గారు, మీ వీపు పైన నాకు ఒక రైడ్ ఇవ్వరా, మీ వీపు పైన కూర్చొనివ్వరా అని బాతు క్యాంగరూతో అన్నది. నేను అస్సలు కదలను, కేవలం క్వాక్ 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 అన్న శబ్దం మాత్రం చేస్తూ ఉంటా. రోజంతా అలాగే కూర్చుని ఉంటా మీ వీపు పైన. మనము డీ అండ్ జెల్లీ బోలీ అన్న ప్రాంతానికి వెళ్దాము. మనము భూమిపైన గెంతుదాము, సముద్రం పైన కూడా గెంతుదాము. ప్లీజ్ 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 నాకు కూడా ఒక రైడ్ ఇవ్వరు, వీపు పైన ఎక్కించుకోరు అని డక్ క్యాంగరూతో అన్నది. ఇది మొదటి 2 పేరాలకి అర్థం. పేజ్ నెంబర్ 17, 3rd పేరా. సెడ్ ద క్యాంగరూ టు ద డక్. దిస్ రిక్వైర్స్ సమ్ లిటిల్ రిఫ్లెక్షన్. రిక్వైర్ అవసరము, రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం, కానీ ఇక్కడ ఆలోచన. పర్హాప్స్ ఆన్ ద హోల్ ఇట్ మైట్ బ్రింగ్ మీ లక్. పర్హాప్స్ బహుశా. అండ్ దేర్ సీమ్స్ బట్ వన్ ఆబ్జెక్షన్. ఆబ్జెక్షన్ అభ్యంతరము. విచ్ ఈస్ ఇఫ్ యూ లెట్ మీ స్పీక్ సో బోల్డ్. బోల్డ్ ధైర్యంగా. యువర్ ఫీట్ ఆర్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. వెట్ తడిగా, కోల్డ్ చల్లగా. అండ్ వుడ్ ప్రాబబలీ గివ్ మీ రూమటీస్. ప్రాబబలీ బహుశా. రూమటీస్ అంటే అదొక రోగం పేరు, కాల్పనిక రోగం పేరు. సెడ్ ద క్యాంగరూ. 4th పేరా. సెడ్ ద డక్ యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్. సిట్, సాట్, సాట్, సిట్టింగ్, సిట్స్ కూర్చోవడం. ఐ హ్యావ్ థాట్ ఓవర్ దట్ కంప్లీట్లీ. థింక్, థాట్, థాట్, థింకింగ్ థింగ్స్ ఆలోచించడం.
అండ్ ఐ బాట్ ఫర్ యూ బాట్ బయింగ్ బైస్. కొనడం. 4 pairs of worsted socks. worsted ఉన్నితో చేయబడిన సాక్స్. విచ్ ఫిట్ మై వెబ్ ఫీట్ నీట్లీ. వెబ్ అంటే జాలిలా. బాతుకాళ్ళు గమనించినారు కదా, బాతుకాళ్ళు ఎట్లుంటాయి, జాలిలాగా ఉంటాయి వేళ్ల మధ్యలో. అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్ ఐ హావ్ బాట్ అ క్లోక్. క్లోక్ అంటే కోట్. అండ్ ఎవ్రీ డే ఎ సిగార్ ఐ స్మోక్. సిగార్ చుట్ట. ఆల్ టు ఫాలో మై ఓన్ డియర్ ట్రూ లవ్ ఆఫ్ ఎ kangaroo. లాస్ట్ పారా. సెట్ ద kangaroo ఐ am రెడీ. సిద్ధంగా. ఆల్ ఇన్ మూన్లైట్ పేల్. మూన్లైట్ వెన్నెల, పేల్ పాలిపోయిన. బట్ టు బ్యాలెన్స్ మీ వెల్ డియర్ డక్ సిట్ స్టడీ. స్టడీ కదలకుండా. అండ్ క్వైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టేల్. ఎండ్ చివర, టెయిల్ తోక. సో అవే దే వెంట్ విత్ ఎ హాప్ అండ్ ఎ బౌండ్ అండ్ దే హాప్ ద హోల్ వరల్డ్ 3 times రౌండ్. హాప్డ్ అంటే గెంతడం, ఇది ఆల్రెడీ చెప్పిన. అండ్ హూ సో హ్యాపీ, ఓ హూ అంటే ఎవరు, యాజ్ ద డక్ అండ్ ద kangaroo. ఇది రాసింది ఎడ్వర్డ్ లియర్. 3rd paragraph. kangaroo డక్తో అంటుంది, నిన్ను నా వీపు పైన ఎక్కించుకొని తిప్పాలా? దీనికి కొద్దిగా ఆలోచన అవసరమే. ఏమో, బహుశా చెప్పలేము. నిన్ను నా వీపు పైన ఎక్కించుకొని తిప్పితే నాకు కూడా అదృష్టం, లక్ కలిసి రావచ్చేమో. కానీ నాకు ఒక్క అభ్యంతరం ఉంది. ఏంటో తెలుసా? నువ్వు బాధపడను, నన్ను ధైర్యంగా చెప్పమంటే నేను చెప్తాను. అది ఏంటంటే, నువ్వు ఎప్పుడు నీళ్ళల్లో ఉంటావు కాబట్టి నీ కాళ్ళు ఎప్పుడు తడిగా చల్లగా ఉంటాయి. నువ్వు నా వీపు మీద ఎక్కి కూర్చొని అంతసేపు ఉంటే నాకు రూమటిజ్ రోగం వస్తే ఎట్లా అని kangaroo అన్నది. 4th paragraph. డక్ అంటుంది, నేను రాళ్లపైన కూర్చున్నప్పుడు మీకు డౌట్ వస్తుందని నేను బాగా ఆలోచించాను, పూర్తిగా ఆలోచించాను. కాబట్టి నేను వర్స్టెడ్ సాక్స్, ఉన్నితో చేయబడిన సాక్స్ తెచ్చుకున్నాను. అవి నా జాలి ఉన్న కాళ్ళకి కరెక్ట్గా సరిపోతాయి. అదే కాకుండా మీరు అంత ఫాస్ట్గా గెంతినప్పుడు నాకు కూడా చలేస్తుంది కదా, కాబట్టి నేను చలి కాకుండా ఉండడానికి ఒక కోట్ కూడా తెచ్చుకున్నాను. అదే కాకుండా మీ వీపు పైన కూర్చున్నప్పుడు నేను కేవలం సుట్టలు కాలుస్తూ ఉంటాను, సిగార్ వెలిగించి కాలుస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? కేవలం మీ వీపు పైన ఎక్కి ప్రపంచమంతా చుట్టడానికి మాత్రమే. మీ వీపు పైన ఎక్కి ప్రపంచం చుట్టడం నాకు అంత ఇష్టం. లాస్ట్ పారా. kangaroo అంటుంది, ఓ అలాగైతే నేను రెడీ. ఈ వెన్నెల రాత్రిలో నేను నిన్ను తీసుకెళ్ళి ప్రపంచమంతా చుట్టడానికి నేను రెడీగానే ఉన్నాను. కానీ ప్రియమైన డక్, నువ్వు కదలకుండా కూర్చోవాలి, నా పెద్ద తోక చివరిలో కూర్చోవాలి. డక్ ఒక్కసారి కూర్చోగానే kangaroo ఒకే అమాంతంగా గెంతుతూ మొత్తం ప్రపంచాన్ని చుట్టడం స్టార్ట్ చేసింది. మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు ఎన్నిసార్లు చుట్టినారంట తెలుసా? 3 సార్లు చుట్టారంట. ఇప్పుడు ఎవరు హ్యాపీగా ఉన్నారు? kangaroo హ్యాపీగా ఉంది. kangaroo కన్నా డక్ హ్యాపీగా ఉంది. డక్ ఇంకా kangaroo రెండు కూడా హ్యాపీగా ఉన్నాయి. ఇది ఈ డక్ అండ్ kangaroo సారాంశం. ద డక్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ బోర్డమ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద పాండ్. ఇట్ రిక్వెస్టెడ్ ద kangaroo to carry it on its back. The kangaroo agreed and both of them they hopped around the world 3 times. This is the summary. I hope you have understood the summary.